taken! A victory that will ignite a nation! It will create a legacy for generations of young women. ఎస్ ఛాంపియన్స్ మన టీమ్ ఇండియా ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్స్ అయిపోయినారు. సో ఇవాళలో 52 రన్స్ నుంచి గెలిచేశారు. సో దాని గురించి మాట్లాడుకోవడం వద్దా? లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు విప్స్ అఫీషియల్. సో ఇవాళ వీడియోలో రివ్యూలే ఉంటాయి. సో అదొచ్చేసి ఫస్ట్ ఇండియా ఉమెన్స్ మాట్లాడుకుందాం. సో ఇండియన్ ఉమెన్స్ ఎలా ఛాంపియన్స్ అయినారు, ఆ ప్రాసెస్ ఎలా అయింది ఫస్ట్ నుంచి మాట్లాడుకుందాం. ఇంకా ఫస్ట్ వచ్చేసి వాన వల్ల 3 గంటలకి షురూ కావాల్సిన మ్యాచ్ 5 గంటలకు షురూ అయింది. టాస్ సౌత్ ఆఫ్రికా విన్ అయింది. ఇండియాకి బ్యాటింగ్ ఆహ్వానించింది. ఇండియా చాలా బాగా బ్యాటింగ్ చేసింది. ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 104 రన్స్ వచ్చింది స్మృతి మందన మళ్ళీ షఫాలి వర్మతో. దాని తర్వాత 104 ఉన్నప్పుడు స్మృతి మందన అవుట్ అయిపోయింది ఇంకా 45 రన్స్కి. ఇంకా దాని తర్వాత షఫాలి వర్మతో జమీనా ఆమె లాస్ట్ మ్యాచ్లో సెంచరీ కొట్టింది. ఈ మ్యాచ్లో కొంచెం ఆమె పార్ట్నర్షిప్తో ఒక గుడ్ లో క్యాచ్తో ఆమె అవుట్ అయింది. ఇంకా దాని తర్వాత వచ్చేసి హర్మన్ ప్రీత్ కౌర్ ఆమె ఒక 20 రన్లు కొట్టింది. ఇంకా దాని తర్వాత వచ్చేసి జమన్ కౌర్ ఆమె కూడా 24 రన్ కొట్టి అప్పటికే 171 for 1 ఉన్న టీమిండియా 175 for 3 అయిపోయింది. అప్పుడు దీప్తి శర్మ వచ్చి కొద్దిగా టీమిండియాని ఇది బ్రేక్ వికెట్స్ ఫాలో అవ్వకుండా సేవ్ చేసి 58 రన్స్ కొట్టింది. సో దాని తర్వాత లాస్ట్ లో వచ్చేసి రిచా ఘోష్ తన ఫినిషింగ్ టచ్ 34 runs 24 balls లో తన ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి ఇండియాని 298 దాకా తీసుకొని పోయింది. ఇంకా వన్ స్టేజ్ లో మన టీమిండియా 350 360 రన్ కొట్టే స్టేజ్ లో ఉండే టీమిండియాని సౌత్ ఆఫ్రికా బౌలర్స్ ఒక 35 నుంచి 50 ఓవర్స్ దాకా రన్సే కొట్టలేదు. లాస్ట్ 10 ఓవర్స్ లో జస్ట్ 64 రన్స్ ఇచ్చారు. ఇంకా అంత బాగా బౌలింగ్ చేశారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. ఇంకా దాని తర్వాత 299 టార్గెట్ తో సౌత్ ఆఫ్రికా వాళ్ళు బరిలోకి దిగినారు. బరిలోకి దిగితే ఇంకా పవర్ ప్లేలో వచ్చేసి లాస్ట్ ఓవర్ ఆఫ్ ద పవర్ ప్లే అప్పుడు వికెట్ వచ్చింది. శ్రీచరణి ఫస్ట్ ఓవర్ లోనే బ్రేక్ త్రూ తీసుకొచ్చింది. ఇంకా దాని తర్వాత కొద్దిగా పార్ట్నర్షిప్ వచ్చింది కెప్టెన్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ తో. దాని తర్వాత నంబర్ 4 బ్యాటర్ తో లూయిస్ ఆమెతో కొద్దిగా పార్ట్నర్షిప్ వచ్చేసి క్యాప్టెన్ అయితే పట్టి నిలిచింది. నేను ఈసారి సౌత్ ఆఫ్రికాకి ఛాంపియన్ తీసుకొని రావాలని పట్టి నిలిచి ఒక 6th వికెట్ తో పార్ట్నర్షిప్ కలుపుకొని తను బాగా రన్స్ కొట్టే ప్రయత్నం అయింది. 100 కూడా కంప్లీట్ చేసుకుంది ఆ ప్రాసెస్ లో. ఇంకా దాని తర్వాత ఇంకో సైడ్ వచ్చేసి కొందరు 25 రన్స్, కొందరు 35 రన్స్, 14 రన్స్ అలాగే పార్ట్నర్షిప్ ఇస్తూ లాస్ట్ లో వచ్చేసి ఆమె కూడా అవుట్ అయిపోయింది. దీప్తి శర్మ ఆమె వికెట్ కూడా దీప్తి శర్మనే 2 వికెట్లు తీసుకుంది ఒక ఓవర్లో. ఆ ఓవరే మెయిన్ టర్నింగ్ పాయింట్ మన టీమిండియా ఛాంపియన్స్ అవును. డెర్సన్ మరియు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లౌరా వికెట్ తీసింది ఆమెనే. ఒక్క ఓవర్లోనే డెర్సన్ ని బౌల్డ్ చేసి లౌరాని లాంగ్ ఆన్ లో క్యాచ్ పట్టింది. ఇంకా దాని తర్వాత వచ్చేసి దీప్తి శర్మ డిజర్వ్ టు బి ఏ ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్. అవును, నేను ఈ వీడియో చేసేపటికి ఇంకా సెరమనీ కాలేదు, ఎందుకంటే చాలా తొందరగా వీడియో చేస్తున్నా. అందుకే ఈ పాటికి మీరు అర్థమై ఉంటుంది ఎవరెవరు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, ఎవరెవరు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అని మీకు అంతా వచ్చేసి ఉంటుంది. సో నాకు అడిగితే దీప్తి శర్మ షుడ్ బి ద ఉమెన్ ఆఫ్ ద మ్యాచ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనోళ్ళు ఈ ఫైనల్లో చాలా బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు ఫీల్డింగ్ విచారంలో. అవును, ఫస్ట్ నుంచి సెమీఫైనల్ దాకా ఒక్క ఎత్తు ఫీల్డింగ్ అయితే ఈ మ్యాచ్ లో ఇంకొక ఎత్తు ఫీల్డింగ్ ఎత్తు. ఎంత 100% 200% కమిట్మెంట్లు ఇచ్చారో. ఒక 2-3 క్యాచెస్ కానీ 2-3 మిస్ఫీల్డ్ కానీ అయినా కానీ లాస్ట్ సెమీఫైనల్ దాకా కంపేర్ చేసుకుంటే ఈ ఫైనల్లో చేసిన ఫీల్డింగ్స్ వేరు, క్యాచెస్ వేరు. హ్యాట్స్ ఆఫ్ టు ఉమెన్స్. ఒక పట్టు వదలని వనితలాగా వచ్చేసి మేము ఎలాగైనా ఈ కప్పుని మన ఇంటికి తీసుకెళ్లాలనే ఒక బాధ్యత ఉమెన్స్ గా దిగినారు.
అట్లానే పర్ఫామ్ చేస్తున్నారు. రిజల్ట్ చూడండి ఇప్పుడు ఎలా పాజిటివ్గా వచ్చింది. సో హ్యాట్స్ ఆఫ్ టీమ్ ఇండియా ఉమెన్స్, హ్యాట్స్ ఆఫ్. మీ జర్నీ ఇలాగే ఇంకా కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కప్ తీసుకొని ఎంజాయ్ చేసుకోండి, మీ సెలబ్రేట్ చేసుకోండి. ఇట్స్ యువర్ టీమ్, ఇట్స్ యువర్ సెలబ్రేషన్. ఎంజాయ్ యువర్ వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్. ఆల్ ద బెస్ట్. ఇంకా నెక్స్ట్ వచ్చే సిరీస్లు కానీ దీనికి కానీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి 52 రన్ నుంచి మన టీమిండియా గెలిచింది. ఇంకా సెలబ్రేషన్స్ ఇప్పుడు కూడా వీడియో చేసే టైంకి అప్పుడే పటాస్ సౌండ్లు విన్నారు కదా. సో చాలా ఖుషి అయింది. ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నారు. సో మన రూమ్ లో కూడా సెలబ్రేట్ చేసి అందరూ పండుకున్నారు. సో అందుకే త్వరగా వీడియో చేసి నేను పండుకుందామని. ఇంకా టీమిండియా ఉమెన్స్ వరల్డ్ కప్ రివ్యూ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మన ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా T20 దాని రివ్యూ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వచ్చేసి చాలా రోజుల తర్వాత ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఆచుకున్నారు. సో 3 చేంజెస్ చేశారు సర్ప్రైజింగ్లీ. జితేష్ శర్మ వచ్చాడు సంజు శాంసన్ ప్లేస్లో, మళ్ళీ వాషి వచ్చాడు కుల్దీప్ యాదవ్ ప్లేస్లో, దాని తర్వాత హర్షదీప్ వచ్చాడు హర్షిత్ రాణా ప్లేస్లో. ఇంకా నెక్స్ట్ ఆస్ట్రేలియాలో కూడా సేమ్ అబట్ వచ్చాడు హెజల్వుడ్ ప్లేస్లో. ఇంకా వచ్చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేసుకున్న ఆస్ట్రేలియా వాళ్ళు వచ్చేసి పవర్ ప్లేలోని 3 వికెట్స్ కోల్పోయినారు. ఇంకా దాని తర్వాత వచ్చాడు టిమ్ డేవిడ్. ఆయన వేరే గ్రహాల్లో బ్యాటింగ్ చేసినట్టు చేశాడు. 74 రన్స్ కొట్టాడు 36 బాల్స్లో. చాలా బాగా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇంకా దాని తర్వాత వచ్చేసి మార్కస్ స్టోయినిస్, ఈయనకి మంచి సాత్ ఇచ్చాడు. 64 రన్స్ కొట్టాడు ఆయన. ఇంకా దాని తర్వాత లోయర్ డౌన్ ఆర్డర్లో మాథ్యూ షాట్, ఆయన కూడా 26 రన్స్ కొట్టాడు. ఇంకా దాంతో ఆస్ట్రేలియా వచ్చేసి 186 చేరుకున్న 20 ఓవర్స్లో. ఇంకా ఒక స్టేజ్లో అయితే 210, 220 లాగా వెళ్ళేసుకొని మనోళ్ళు ఆపేసి హర్షదీప్ సింగ్ 3 వికెట్ తీసుకున్నాడు. ఇంకా దాని తర్వాత వచ్చేసి వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకున్నాడు. శివం దూబే 1 వికెట్ తీసుకున్నాడు. ఎక్స్పెన్సివ్ అయినా కానీ 3 overs 43 రన్స్ 1 వికెట్ తీసుకున్నాడు, పర్లేదు. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనోళ్ళు బ్యాటింగ్కి దిగితే అభిషేక్ శర్మ యాజ్ యూజువల్ ఆయన ఎక్స్ప్లోజివ్ స్టార్టింగ్తో 25 రన్స్ కొట్టాడు 16 బాల్స్తో, త్వరగా అవుట్ అయిపోయినాడు. ఇంకా దాని తర్వాత శుభ్మన్ గిల్ అగైన్ 12 బాల్ 15 రన్స్. ఈయన స్ట్రైక్ రేట్ గురించి అందరూ కన్సర్న్ చేస్తున్నారు. సో హోప్ అది ఇంప్రూవ్ అవుతుంది ఇంకా అప్కమింగ్ మ్యాచెస్లోనే అనుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత నంబర్ 3లో వచ్చేసి ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ అగైన్ 24 రన్స్ కొట్టాడు. హోప్ ఇంకా ఫస్ట్ మ్యాచ్లో ఉన్న ఫామ్ ఇంకా కంటిన్యూ కావట్లేదు. సెకండ్ మ్యాచ్లో, థర్డ్ మ్యాచ్లో, ఫోర్త్ మ్యాచ్లో చూద్దాం ఏమవుతుందో. ఇంకా తిలక్ వర్మ వచ్చేసి 29 రన్స్ కొట్టాడు. ఇంకా అక్షర్ పటేల్ వచ్చేసి 17 రన్స్ కొట్టాడు. ఇంకా వాళ్ళిద్దరు మినాయిస్తే నెక్స్ట్ వచ్చారు జితేష్ శర్మ వస్తాడనుకుంటే ఇక్కడే గౌతమ్ గంభీర్ సర్ప్రైజింగ్లీ వాషింగ్టన్ సుందర్ పంపించాడు. ఆయన ఎందుకురా ఈయన టెస్ట్ ఆడడం కదా, ఇక్కడేం ఫిట్ అవుతాడా ఎందుకు అని అనేవాళ్ళకి 49 రన్స్ కొట్టాడు. హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవాల్సింది పాపం. లాస్ట్లో జితేష్ శర్మ 4 వికెట్ మ్యాచ్ ముగించేశాడు. సో అన్ఫార్చునేట్లీ 1 run షార్ట్ ఆఫ్ హిస్ 49. అక్కడ స్ట్రైక్ రేట్ చూడండి 213 ఉంది. 23 బాల్లో 49 రన్స్, 4 సిక్స్లు కొట్టాడు. బౌండరీస్ ఏం చిన్నది కాదు, పెద్దదే. సో బ్యాటింగ్ ప్యారడైజ్లో ఎంత బాగా బ్యాటింగ్ చేశాడో చూడండి, మెచ్చుకోవాల్సిందే. ఇంకా జితేష్ శర్మ వచ్చేసి 22 రన్స్ కొట్టాడు 13 బాల్స్లో. ఈయన కూడా స్ట్రైక్ రేట్ 169 ఉండింది. సో చాలా బాగా ఫినిష్ చేశాడు. హోప్ నెక్స్ట్ మ్యాచ్ కూడా ఇంకా చాలా బాల్స్ దొరుకుతుంది ఆడేకి అనుకుంటున్నాను. ఇంకా దాని తర్వాత మన టీమ్ ఇండియా 18 ఓవర్స్లోనే మ్యాచ్ మొత్తం ముగించేశారు. ఇక్కడ పాజిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ టాస్ గెలిచింది, దాని తర్వాత చేజింగ్లో అగైన్ పుంజుకుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బౌలింగ్లో బూమ్రాని మళ్ళీ హర్షదీప్ని ఒకేసారి చూడడం చాలా బాగా సంతోషమైంది. ఇంకా దాని తర్వాత వచ్చేసి మనోళ్ళు ఫీల్డింగ్ కొంచెం కుదుర్చుకున్నారు. ఒక్క క్యాచ్ ఏమో డ్రాప్ చేసినట్టున్నారు. అవును, ఒక్క క్యాచ్ డ్రాప్ చేస్తున్నారు. ఇంకా మిగతాదంతా సార్ట్అవుట్ చేసుకున్నారు. ఇంకా 2-3 మ్యాచ్ల్లో ఇచ్చేసుకొని T20కి ఒక మంచి ప్లేయింగ్ 11 సెట్ చేసుకోవాలి ఈ మ్యాచ్ నుంచే, నెక్స్ట్ అప్కమింగ్ మ్యాచెస్ నుంచి. ఎందుకంటే ఇంకా చాలా టైం లేదు మనకి. నెక్స్ట్ మార్చ్లోనే T20 వరల్డ్ కప్ వస్తుంది. సో దానికే ఫస్ట్ ప్రాపర్ 11 ఫిట్ చేసుకుంటే మనము ప్రాపర్ 15 ఫిల్ చేసేది. సో హోప్ చూద్దాం, ఇంకా చాలా టైం ఉంది దాన్ని మాట్లాడేకి. సో ఇది మన T20 రివ్యూ, మన ఉమెన్స్ వరల్డ్ కప్ రివ్యూ. మా ఈ రివ్యూ ప్రయత్నం మీకు నచ్చినట్టు అనిపించిందని అనుకుంటున్నాను. సో మా ఈ ప్రయత్నం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చిన్న ఛానల్ని పెంచి
పెద్దది చేసి ఇంకా మా తరపు నుంచి మీకు పెద్ద పెద్ద అప్డేట్స్ కూడా వచ్చే ప్రయత్నం మేము చేస్తాం. సో ఇది మన సైడ్ నుంచి మేము ఇస్తున్న గ్యారంటీ. సో హోప్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్. చెప్పక బాయ్.